ఇది ఒక ఫ్యాన్. ఈ ఫ్యాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని లోపల ఎలాంటి మూవింగ్ పార్ట్ ఉండదు. అయినప్పటికీ భయంకరమైన గాలి ప్రవాహాన్ని జనరేట్ చేయగలదు. అయితే ఇది ఎలా పనిచేస్తుందనేది ఇక్కడ అందరికీ వచ్చే డౌట్. వాస్తవంగా దీన్ని అయోనిక్ కూలింగ్ ఇంజన్ అంటారు. దీనిలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి ఈ వైర్, రెండవది గ్రిల్స్. ఈ వైర్ ద్వారా చాలా హై వోల్టేజ్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. దీని కారణంగా గాలి అయోనైజ్ అయిపోతుంది. అంటే అందులో ఉండే ఒక ఎలక్ట్రాన్ మిస్ అవుతుంది. మిగిలిన మొత్తం ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువగా రియాక్ట్ అయిపోతాయి. ఇక అందులో ఉండే గ్రిల్స్ నెగిటివ్లీ చార్జ్ అవుతూ ఉంటాయి. అయితే అయాన్ స్టెబిలైజ్ అయ్యేందుకు గ్రిల్స్ వైపు కదులుతూ ఉంటాయి. దీని కారణంగా అక్కడ ఎయిర్ ఫ్లో జనరేట్ అవుతుంది. ఈ గాలి మీ ల్యాప్టాప్స్ ను కూల్ గా ఉంచుతుంది. అది కూడా ఎలాంటి నాయిస్ లేకుండా. యాపిల్ యొక్క ఈ రోబోట్ గురించి 99% మందికి తెలియదు. చాలా మంది కొత్త ఐఫోన్ కొనే ముందు పాత ఐఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. యాపిల్ ఆ పాత ఫోన్స్ ను చెత్తలో పడేదు. అలా అని వాటిని యాజ్ ఇట్ ఈజ్ రీసేల్ కూడా చేయదు. మరి ఆ మొత్తం పాత ఫోన్స్ ను యాపిల్ ఏం చేస్తుందనేది ఇక్కడ అందరికి వచ్చే డౌట్. వాస్తవానికి యాపిల్ పాత ఐఫోన్స్ ను డేజీ అనబడే ఈ రోబోట్ కు ఇస్తుంది. ఈ రోబోట్ ఐఫోన్ యొక్క 23 వేర్వేరు మోడల్స్ ను ఐడెంటిఫై చేయగలదు. ఈ రోబోట్ పాత ఐఫోన్ లోని సెమీ కండక్టర్స్, బ్యాటరీ, స్క్రీన్, కెమెరా, సర్క్యూట్ బోర్డ్స్ మరియు గోల్డ్, సిల్వర్ వంటి విలువైన మెటల్స్ లాంటివి 15 డిఫరెంట్ పార్ట్స్ ను కేవలం 18 సెకండ్స్ లో డిస్మెంటల్ చేయగలదు. అంటే గంటకు సుమారు 200 ఐఫోన్స్ ను డిస్మెంటల్ చేస్తుంది. ఈ విడి భాగాలనే యాపిల్ న్యూ ఫోన్స్ లో రీయూజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా యాపిల్ ప్రతి సంవత్సరం 12 లక్షలకు పైగా ఐఫోన్స్ ను తయారు చేస్తుంది. ఇది భూమిని పంచర్ చేసే మషిన్. దీనిని మొదటిసారి చూసినప్పుడు చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజానికి భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి స్పెషల్ గా డిజైన్ చేయబడిన ఒక మషిన్. దీనిని ఏరేటర్ అంటారు. ఈ మషిన్ నడుస్తున్నప్పుడు దీనికి అమర్చిన పైపులు భూమిలో చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ రంధ్రాల ద్వారా భూమిలోకి ఆక్సిజన్, నీరు, పోషకాలు నేరుగా చేరి మొక్కల వేళ్లకు అందుతాయి. దాని ఫలితంగా గడ్డి మరింత దట్టంగా, ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. ఏరియేటర్స్ కేవలం నేలనే కాదు, నీటిని శుద్ధి చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నీటిని ఆక్సిజనేట్ చేసి మురికిని తొలగిస్తాయి. ఇది పైపులలో నీటి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు గోల్ఫ్ కోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్స్, ఫుట్బాల్ స్టేడియాల్లో కూడా ఈ మషిన్ ను ఉపయోగిస్తారు. గడ్డి ఎల్లప్పుడూ తేలికగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి.